గత 4 ఏళ్లుగా అరాచకం సృష్టించి ప్రపంచాన్నంతా అల్లకల్లోలం చేసి భయాందోళన సృష్టించినటువంటిది అమెరికా. ఎందుకు? డీప్ స్టేట్, సోరోస్, బైడెన్, సిఐఏ, చైనా వర్గ లక్షణాలు ఉన్నటువంటి కొంతమంది బ్యూరోక్రాట్స్ కలిపి నడిపినటువంటి గేమే ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్యన చిచ్చు, అలాగే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన చిచ్చు, ఇలాగ రకరకాల చిచ్చులు పెట్టారు. అంతకుముందు ఆ చిచ్చుల్ని ఆర్పి ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచాడు ట్రంప్. దాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు ఏ స్థాయికి దిగజారుతున్నదంటే ఈ డీప్ స్టేట్ టీము, ఓ పక్కన ట్రంప్ గెలిచేశాడు, రేపు జనవరిలో తన బాధ్యతలు తీసుకోవాలి. ఈలోపు రచ్చరచ్చ చేయడం బిగిన్ చేశారు. ఒకటి, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉక్రెయిన్ ద్వారా అమెరికాకి ఇచ్చినటువంటి మిస్సైల్స్ని రష్యా మీద వేశారు. రష్యా ఏకంగా అణుయుద్ధానికి సిద్ధం చేశారు. అంటే ఈ విధ్వంసం జరగాలి, వీళ్ళ కోరిక విధ్వంసం జరగాలి, నాశనం అయిపోవాలి ప్రపంచం. అప్పుడు ఈ దరిద్రులు పరిపాలిస్తారన్నమాట ప్రపంచాన్ని. అది వీళ్ళ లక్షణం. ఇప్పుడు తాజాగా మరొక అడుగు ముందుకు వేశారు. ఓ పక్కన ట్రంప్ రేపు గెలిచిన తర్వాత జనవరిలో బాధ్యతలు స్వీకరిస్తున్నా కూడా అమెరికన్కి సంబంధించినటువంటి సైన్యం ఇంకా ఆయుధ మాఫియా చేతిలో ఉందనడానికి సాక్ష్యం తాజాగా బైడెన్ నడుపుతున్నటువంటి దరిద్రం, లేదా బైడెన్ పేరుతో నడుపుతున్న దరిద్రం ఏంటంటే, ఇప్పటిదాకా మందు పాత్రలు అనేటటువంటి ప్రపంచవ్యాప్త నిషేధం. మందు పాత్రలు పెట్టకూడదు, యుద్ధంలో మందు పాత్రలు పెట్టకూడదు అన్నటువంటి ఓ నిబంధన. ఉక్రెయిన్ చేతిలో బోలెడని మందు పాత్రలు ఉన్నాయి. ఆ మందు పాత్రలు పెట్టడానికి వీలు లేదని ఇప్పటిదాకా ఆపారు. ఇప్పుడు మందు పాత్రలు పెట్టుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది అమెరికా. అంటే రష్యా సైన్యం రేపు భూమి మీద నుంచి దాడికి దిగబోతుందని చెప్పేసి మందు పాత్రలు పెట్టమంది. అంటే రష్యన్ సైన్యాన్ని మందు పాత్రతో పేల్చాలి. అప్పుడు రష్యా ఈ చివరికి విరక్తి పుట్టి ఓ అణుబాంబు వేసి పడేయాలి. అప్పుడు దాన్ని అడ్డు పెట్టుకుని నాశనం జరగాలి. దాన్ని అడ్డు పెట్టుకుని రష్యాకి అమెరికాకి మధ్యన పెద్ద వారు నడవాలి. అంటే అమెరికా రష్యాలకు సంబంధించినటువంటి సంక్లిష్టత అట్లాగే సాగాలి, ఒక ఉద్రిక్త వాతావరణం సాగాలి. ఇది ఈ డీప్ స్టేట్ వాళ్ళ యొక్క కుట్రలో భాగం. 3వ ప్రపంచ యుద్ధం ఎలాగైనా తీసుకురావాలి ఈ 2 నెలల్లో అన్నటువంటి ప్రయత్నాన్ని పెంచుకుంటూ పోతున్నారు వీళ్ళు.